ఫస్ట్ దాకా పెట్టేసుకున్నాం. దాకా కూడా వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా పోసేసుకున్నాం. ఆయిల్ ఎక్కాక ఈరోజు దోసకాయ ఎండు చేపలో కర్రీ వండుతున్నా. ముందుగా కోసేసుకున్నా దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసేసుకున్నా, రెడీ పెట్టుకున్నా. ఎండు చేపలు కూడా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో కూడా పెట్టుకున్నా. ఎండు చేపలు కూడా వేసేసుకున్నా. ఎండు చేపలు కూడా ఎగిపోయినాయి, ఒక గిన్నెలో తీసేసుకున్నాం. ఎండు చేపలు కూడా ఎగిపోయినాయి, తీసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నాం. అవి వేగాక చూపిస్తా. ఉల్లిపాయలు వేగిపోయినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడేమో దోసకాయ, టమాటా కూడా రెండు వేసేసుకున్నాం. వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే బాగా మగ్గుతాయి. దోసకాయ, టమాటా కూడా వేసేసా. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా కొంచెం వేసేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా వేసి మగ్గ పెడతాం. వేసేసుకుని కలిపేసుకున్నా. ఉప్పు మూత వేసుకుని మగ్గ పెట్టుకుందాం. కూర అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కారం కూడా వేసేసుకున్నాం. ఇంకా కారం కూడా వేసేసా, తిప్పేసుకున్నాం. ముందుగా అయితే ఎండు చేపలు వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. ఫైనల్గా ఇటు ధనియాల పొడి కూడా వేసేసాను. చూడండి చక్క బాగుంది కూర. ఇటైతే పాలు కాగబెట్టాను, పెరుగు తోడు పెట్టాలా. ధనియాల పొడి వేసా కదా, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మగ్గబెట్టి కట్టేస్తాను. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఈ పక్కన కూడా అన్నం పెట్టేసాను. అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. ఈ పక్కన టీ కూడా కాగుతుంది. ఇటు అన్నం అయిపోయింది, ఇటు కూర కూడా అయిపోయింది. ఇప్పుడే క్యారేజ్ పెట్టేస్తున్నాం. క్యారేజ్కి కూడా పెట్టేస్తున్నాం ఇప్పుడు అన్నం. దీంట్లో అన్నం పెట్టేసా. 2 క్యారేజీలో అన్నం పెట్టేసి బాక్స్ గిన్నెలో దీంట్లో కూర వేసేసా. దోసకాయ, ఎండు చేపలు, క్యారేజీ కూడా చదిరేసా. ఇంకా బాగా పని అయితే రెడీగా వెళ్ళిపోతాడు. రెడీ అయ్యి ఇంకా మా బొడ్డదైతే ఇంకా లేకలా పడుకుంది. అది మెసిలాడుతుంది. చాలా బద్ధకంగా ఉంది మా బొడ్డదానికి. బాగా అయితే పనికి వెళ్ళిపోతున్నాడు. బాయ్. చిడుగు తల్లి అయితే ఈరోజు అంగన్వాడీకి ఇలా రెడీ అయ్యింది. హాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అనకుండా సెట్ చేయండి.